టాప్ 5లోకి ఎవరొస్తున్నారు? ఎవరొస్తారని మీరు అనుకుంటున్నారు? టాప్ 5లోకి రావడం కొంతమంది ప్రయత్నం అయితే, కొంతమంది ప్రయత్నం ఎవరు విన్ అవుతారు అనేది నేను విన్ అయితా అంటే నేను విన్ అయితా అనేది కొంతమంది ప్రయత్నం. మరి విన్నింగ్కి ఎవరు చేరువలో ఉన్నారు, అదేవిధంగా టాప్ 5లోకి ఎవరు వస్తున్నారు అనేది మనం చూద్దాం. ఒకటి మాత్రం నిజం, రీతు ఎలిమినేట్ అవుతుంది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రీతు ఓటింగ్ ఎలిమినేట్ అయ్యేంత ఓటింగ్ కంటే బెటర్గానే ఉంది ఆమె. కానీ ఏ రీజన్తో ఎలిమినేట్ అయింది అనేది $1 మిలియన్ ప్రశ్న. రీతు హౌస్లో ఉంటే సరే అరుస్తుందా, గగ్గోలు పెడుతుందా, ఏం చేస్తుందో పక్కన పెడితే, కొంత ఎక్కడ చూసినా కొద్దిగా ఆ సౌండ్ వినపడుతుంటది ఎక్కడున్నా కూడా. అది బిగ్ బాస్ హౌస్ ఖచ్చితంగా మూగబోయినట్టు అవుతుంది. సరే రీతు అంటే పడని వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు, కానీ అంతే, రీతు అంటే రీతు ఉంటే అసలు టాప్ 5 కంటెస్టెంట్ 100% అది. కానీ ఏదో జరిగింది సంథింగ్, దానివల్ల ఆమె వెళ్ళిపోయింది. సరే, మనం టాప్ 5లోకి ఎవరు వస్తారు అనుకుంటున్నాం అనేది చూద్దాం. టాప్ 5లోకి కళ్యాణ్ ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్గా అయ్యి అతను వచ్చాడు. కానీ కళ్యాణ్ టార్గెట్ టాప్ 5లోకి రావడం కాదు, విన్నర్ అవడం అనేది కళ్యాణ్ టార్గెట్. మరి కళ్యాణ్ సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే, మరి గత 2 వారాల నుంచి అయితే తను నామినేషన్స్లోకి రావడం లేదు. బట్ కళ్యాణ్ నామినేషన్స్లోకి రాకపోయినప్పటికీ మనకి బయట పెట్టినటువంటి మనకి బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేటువంటి పెద్ద ఛానల్స్ ఎలా అంటే, సబ్స్క్రైబర్స్ పరంగా ఎక్కువగా ఉన్నారు, పోల్స్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. 4 to 5 lakhs మెంబర్స్ ఆ ఛానల్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటి ఛానల్స్లో కనుక చూస్తే కళ్యాణ్ నెంబర్ 1 ప్లేస్ ఓటింగ్ పడుతుంది. అతను నామినేషన్స్లోకి రాకపోయినప్పటికీ ఎవరు విన్ అవుతారు అని ఒక 2 names 3 names కనుక తీసుకొస్తే దాంట్లో కళ్యాణ్కి చాలా మెజారిటీ ఓటింగ్ జరుగుతుంది. ఇంకా మిగతా కొన్ని ఛానల్లో కనుక చూస్తే తనుజ కొంత పోటీ ఇస్తుంది, కానీ ఎక్కువ పోల్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తే అది కొంచెం కళ్యాణ్కే మెరుగ్గా అనిపిస్తుంది. అతను నామినేషన్స్లో లేనప్పటికి కూడా ఓటింగ్ బాగా పడుతుంది. ఆశ్చర్యం, నిజంగా ఎప్పుడు కూడా ఇది జరగలే. నామినేషన్స్లోకి రాకపోతే ఓటింగ్ 100% తగ్గిపోతుంది. మరి ఈసారి జెన్యూన్ ఈ వీక్ చూసినట్లయితే ఎలా ఉంటుంది, అది అలానే కొనసాగుతుందా? కళ్యాణ్ నామినేషన్స్లోకి రాకపోయినప్పటికీ కూడా అతని ఓటింగ్ అలానే ఉంటుందా? మరి తనుజ పుంజుకునే అవకాశాలు ఉన్నాయా అంటే 100% ఉన్నాయి. తనుజకి మనం లాస్ట్ వీక్ కనుక చూసినట్లయితే నెగిటివిటీ ఎక్కడా లేదు, ఎక్కడ కూడా నెగిటివ్ లేదు, అంత పాజిటివే. నాకు సార్ కాకపోతే నిన్న మాట్లాడింది ఏంటంటే, నువ్వు ఒక ఆర్గ్యూ చేసే ముందు ఆల్రెడీ సంచాలకులు నిర్ణయం తీసుకురు, ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసింది ఆమె రీతు విన్ అని. దాని తర్వాతకి నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడు దాని మీద క్లియర్గా తెలుసుకొని వచ్చి ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని అన్నారు. అది తప్పితే ఆమె తనుజకి సంబంధించి ఇంకా అంతకుమించి ఏం లేదు నెగిటివిటీ. కానీ చాలా ఎమోషనల్ అవుతుంది, అందరితోటి బాండింగ్ కనెక్షన్లో ఉంది. అంటే కరెక్ట్గా జెన్యూన్గా తను ముందుకు వెళ్తుంది. కళ్యాణ్ నెంబర్ 2లో ఉండు, యాక్చువల్గా వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పినప్పుడు కళ్యాణ్ నెంబర్ 2లో ఉన్నాడు అనేది క్లియర్గా తెలుసు, వాళ్ళ సిస్టర్ చెప్పింది. అయినప్పటికీ కూడా అతనితోటి ఎలాంటి విభేదించకుండా, ఒకవేళ మంచి చెడు అలా ఏదున్నా కూడా కళ్యాణ్తోనే ఉంటూ కళ్యాణ్కి సజెషన్లు ఇస్తూ, ఒకవేళ తనుజకు కూడా ఏమైనా అవసరమైతే కళ్యాణ్ నుంచి సజెషన్లు తీసుకుంటూ, ఇమాన్యుల్ని కూడా కలుపుకుంది లాస్ట్ వీక్. ఇమాన్యుల్ని కలుపుకొని కూడా ఏమైనా నా నుంచి మిస్టేక్స్ ఉంటే అవి చెప్పు, పర్వాలేదు, నేను తీసుకుంటా, ఈ మిస్టేక్ చేసినావు నువ్వు అని చెప్తే నేను తీసుకుంటా, అది కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తా అని అయితే చెప్పింది. ఇది నామినేషన్స్లో తన గురించి చెప్పుకుంది. ఆ విషయం కూడా నాకు సార్ మాట్లాడిండు. సరే, అదంతా పక్కన పెడితే తను ఒక క్లారిటీగా ఉంది. ఈ టాప్ 1, 2, 3 ఉన్న వాళ్ళల్లో చాలా క్లారిటీగా కళ్యాణ్ కన్నా అనలేము, కళ్యాణ్ కూడా చాలా క్లారిటీగా ఉండు. కాకపోతే కళ్యాణ్ మూవ్ అనేది చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా ముందుకు వెళ్తుండు. నేను చెప్పిండు కదా 3D అని, డిటర్మినేషన్, డెడికేషన్, ఇలా చెప్పాడు కదా తను. అలా ఆ 3Dతో పాటు ఇంకొకటి కమిట్మెంట్, ఇవన్నీ ఎలా ఉంటుందని తను చెప్పిండు కదా, అలా అనమాట. తన దగ్గర కూడా ఉంది. ఆ రకంగా ఎవరు తగ్గడంలే. ఇటు ఇమాన్యుల్ ఒక్కడే నామినేషన్స్ అంటే భయపడుతుండు. ఇంకా కారణంగా ఇమాన్యుల్ ఆల్మోస్ట్ ఈ టాప్ 1, 2 ప్లేస్ నుంచి ఇమాన్యుల్ పక్కకు తప్పుకున్నట్టే. ఇక థర్డ్ ప్లేస్ అనేది ఇమాన్యుల్కి, అది ఇక థర్డ్ ప్లేస్ అనేది ఇమాన్యుల్ తీయనైతే తీయాలి, ఇక కష్టం. థర్డ్ ప్లేస్ అనేది ఇమాన్యుల్ కన్ఫర్మ్. కానీ 1, 2లోనే కళ్యాణ్ అనుకోని రీతిలో ఒక్కసారిగా దూసుకొచ్చిండు. ఒక కారణం ఏంటంటే దివ్య
ఎలిమినేట్ అయిపోయిన తర్వాత దివ్యకి సంబంధించినటువంటి ఆడియన్స్ అందరూ కూడా దివ్యకి అండ్ కళ్యాణ్కి కొంత బాండింగ్ బాగుండేది. మరి అలా ఏమైనా దివ్యకి సంబంధించినటువంటి కాస్త ఓటర్స్ అంటే ఆమెకు కూడా బాగానే ఉన్నారు కదా, ఆ ఓటర్స్ అందరూ కూడా గంపగుత్తగా కళ్యాణ్ వైపు వెళ్ళారా? దివ్య ఎలిమినేట్ అయిన తర్వాతనే ఒక్కసారిగా ఈ భారీ మార్పు వచ్చింది. అది ఊహించని విధంగా వచ్చేసింది కళ్యాణ్కి. అంతకుముందు నుంచి కొంత పెరిగింది, ఇప్పుడు అది కొనసాగుతుంది. ఆ రకంగా అయితే కళ్యాణ్ ఓటింగ్లో బాగా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం టాప్ ఛానల్ కనుక చూసుకున్నట్లయితే అంత ఎక్కువ 5 లక్షల దాకా పోల్ అవుతుంది. దాంట్లో కనుక చూసుకుంటే అసలు చాలా డిఫరెన్స్ వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. ఇక్కడ ఏమైనా ఫేక్ ఓటింగ్ జరుగుతుందా అంటే అది అర్థం అవ్వట్లేదు. ఫేక్ ఓటింగ్ జరుగుతుందా? యూట్యూబ్లో అవకాశం లేదు. కానీ ఎక్కువ అకౌంట్లు క్రియేట్ చేస్తే ఎన్ని చేస్తావు? ఒక 1000 మంది కలిసి ఒక 1000 మంది క్రియేట్ చేస్తే ఏమవుతుంది? ఒక 5 అకౌంట్లు చేసారు అనుకో, ఒక 5000 ఓట్లు పడతాయి. అది పెద్ద డిఫరెన్సే కాదు. లక్షలలో ఉన్న కాడ ఇది పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఫేక్ ఓటింగ్ అంత సరే ఒక 3-4% ఫేక్ ఓటింగ్ పడ్డది అనుకున్నా కూడా అంతకుమించి చాలా ఉంది. అంటే ఇంకా కొన్ని వేరే ఛానళ్ళల్లో, ఇంకా మిగతా ఛానల్స్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఛానల్లో కనుక చూసినట్లయితే తనుజకి చాలా ఓటింగ్ జరుగుతుంది. తనుజకి కళ్యాణ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. తనుజ టాప్ 1లో దూసుకెళ్తుంది. ఆ రకంగా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ వారం క్లారిటీగా చాలా, ఎందుకంటే ఉన్నది ఇంకా 2 వారాలే. దాంట్లో ఈ వారం ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే ఇక టాప్ 1-2లో అయితే కళ్యాణ్ వస్తాడా, తనుజ వస్తుందా అనేది చెప్పడం కష్టంగా ఉంది ప్రస్తుతం. అయితే కళ్యాణ్ నామినేషన్స్లోకి రాకపోయినప్పటికీ చాలా ధీటుగా తనుజ ఓటింగ్తో పాటు అతని ఓటింగ్ కూడా ముందుకు వెళ్తుంది అనేది ఇంకా ఎవరు అనలేనటువంటి నిజం ఇది. కాదు అనలేనటువంటి నిజం ఇది. ఆ రకంగా ఉంది. కళ్యాణే ఇంకా 1-2% బెటర్గా ఉన్నాడు అంటే కూడా మనం కాదనలేము. అతిశయోక్తి లేదు దాంట్లో అనిపిస్తుంది. అంత బెటర్గా కళ్యాణ్ ఓటింగ్ వస్తుంది. ప్రతిసారి నాగ్ సార్ వచ్చి కళ్యాణ్ ఇచ్చినటువంటి ఎలివేషన్ కావచ్చు, అవన్నీ కూడా కొంత ప్లస్ అవుతున్నాయి. యూత్ ఎక్కువగా కళ్యాణ్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఆ రకంగా కూడా కళ్యాణ్కి బాగా ఓటింగ్ పడుతుంది. తనుజ మాక్సిమం ఎంత, తనుజకి మెయిన్ మైనస్ ఏమవుతుందంటే ఏదైనా రైవలరీ పెట్టుకుంటే ఆ టైంలో తనుజకి బాగా వస్తుందేమో, కానీ మరి ప్రస్తుతానికి అయితే తనుజ ఓటింగ్ కాన్స్టెంట్గా ఆమె కేశవ ఓటర్స్ అయితే అలానే ఉన్నారు. మరి అది ఎంతవరకు ఛేదిస్తుంది అనేది చూడాలి. టాప్ 1-2 ఎవరుంటారు అనేది మనం ప్రస్తుతానికి అయితే చెప్పలేము. వీళ్ళిద్దరే ఉంటారు, నో డౌట్. కళ్యాణ, తనుజ వీళ్ళిద్దరే ఉంటారు టాప్ 1-2లో 1-2లో. థర్డ్ ప్లేస్ ఇమాన్యుల్ ఉంటాడు, అది కన్ఫర్మ్. 4th ప్లేస్కి ఎవరు వస్తారు, 5th ప్లేస్కి ఎవరు వస్తారు, అసలు టాప్ 5కి ఇంకా రిమైనింగ్ 2 కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అంటే సుమన్ శెట్టి గారు. ఏంటండి అసలు సుమన్ శెట్టి గారు, దివ్యనే ఉంటుంది, సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారేమో అనుకున్నాం. కానీ దివ్య వెళ్ళిపోయింది, సుమన్ శెట్టి గారు ఉండరు. ఇక్కడికి వచ్చేసరికల్లా సరే ఈ వారం కూడా అంత ఏం లేదు కదా, మరి సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారంటే మరి సుమన్ శెట్టి గారికి ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టా ఈ చూడని వాళ్ళు ఎవరైనా అంత వేల కొద్ది అంత మంది ఉన్నారా ఓట్లు వేసేటోళ్ళు సుమన్ గారికి? అంటే యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఈ ఓటింగ్లో పాల్గొన్నటువంటి సుమన్ గారి ఫ్యాన్స్ అంత వేలలో ఉన్నారా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అదైతే చూడాలి, సుమన్ గారు వస్తారా రారా. నాకైతే సుమన్ గారిని ఇంకా తీసుకొస్తారని అయితే అనుకోను. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఇప్పుడు కప్ ట్రోఫీ పట్టుకున్నప్పుడు చెప్పు రీజన్ ఏంటి, నువ్వు సంజన గారిని ఎందుకు థమ్స్ డౌన్ ఇచ్చినావు అంటే ఆమె నాకు ఇచ్చింది కాబట్టి నేను ఆమెకి ఇచ్చిన ఒకటే మాట. రీతు వరస్ట్ సంచాలకని ఎలా అంటున్నావు, ఎందుకు నీకు ఎప్పుడు అనిపించింది అంటాడు నాకు సార్ అంటాడు. ఆ థమ్స్ డౌన్ ఇచ్చినప్పుడు రీతుకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ సంచాలక్ వరస్ట్ అని, అందుకే నాకు వరస్ట్ సంచాలక్ అన్నాడు. అంటే అతనికంటూ ఒక ఒపీనియన్ రావట్లేదు. చాలా మంచోడు. మరి ఆ మంచితనమే అతనికి ఓటింగ్ రూపంలో వస్తుందా? ఒకవేళ వస్తే మరి యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో ఇక్కడ ఓట్లు వేయకుండా డైరెక్ట్గా ఆయనకి మిస్డ్ కాల్స్ జియో హాట్స్టార్లో వేస్తారంటే ఏమో అంత జరుగుతుందని అయితే అనుకోను. ఖచ్చితంగా అక్కడ వేసేటోళ్ళు ఎంతో కొంత క్యూరియాసిటీ ఉంటుంది. ఓట్లు వేస్తున్నాం అంటే ఖచ్చితంగా క్యూరియాసిటీ ఉంటుంది. అరే మా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎక్కడ ఉండు అని చూసుకోవాలనుకొని ఖచ్చితంగా యూట్యూబ్లో వేస్తారు, ఇన్స్టాలో వేస్తారు. ఓటింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, యూట్యూబ్స్లో చెక్ చేసుకుంటారు, పోల్ ఎలా ఉందని చెక్ చేస్తారు, ఇన్స్టాలో కూడా చెక్ చేస్తారు. ఎస్ వాళ్ళ ఫేవరెట్ కంటెస్ట్ ఉంది కాబట్టి చెక్ చేస్తారు. ఖచ్చితంగా చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓట్లు వేస్తారు. కానీ మరి ఎందుకో మరి సుమన్ గారు ఎలా ఉంటారు అనేది క్వశ్చన్గానే ఉంది. అది ఎందుకు మరి. దాని తర్వాత చూస్తే సంజన గారు, డేమన్ పవన్, భరణి గారు వీళ్ళల్లో ఎవరు వస్తారు అంటే ప్రస్తుతానికైతే సంజన గారికి కొంత ఓటింగ్ పెరిగింది. లాస్ట్ వీక్ భరణి గారు రీతు విషయంలో అక్కడ సంచాలకుగా తప్పు చేసింది అనేది బాగా నెగిటివ్ అయిపోయింది. కావాలనే అంటే ఆమె కావాలని చేయలేదు కానీ రాంగ్ చేసింది. ఆ ట్రయాంగిల్స్ సరిగా చూసుకోలేదు,
ఎందుకంటే తనుజ అక్కడ లేవనెత్తింది కాబట్టి దాని తర్వాత అరే అలాంటి ట్రయాంగిల్స్ ఇంకా బెటర్ బాగున్నాయి అంట కదా. మరి అవి కాకుండా ఇవి కొంచెం ఎంతో కొంత బాండ్ అట్లా అదంతా ఉన్నది, బౌండింగ్ ఉన్నాయి, అట్లాంటివి ఉన్నాయి కదా కొంచెం క్రాస్ అటు ఇటుగా అవి పెట్టారు కదా. మరి తనుజ చెప్పింది నిజమే కాబట్టి సంచాలకులుగా సంజన గారే తప్పు చేశారేమో అనుకోరు. కానీ నిన్న క్లారిటీ ఇచ్చింది ఏంటంటే నాగ సారు సంజన గారే కరెక్ట్ సంచాలకు అని చేసి చెప్పారు. మరి అది కూడా అరే అనవసరంగా చాలా మంది అనుకుంటారు ఇప్పుడు అయ్యో పొరపాటు అనవసరంగా సంజన గారు తప్పు చేసినాం అనుకుని మేము అసలు లాస్ట్ డే మేము సంజన గారికి ఓట్లే వేయలేదు అనే విధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈసారి ఒకవేళ సంజన గారు పొరపాటున తప్పు చేసినా కూడా లేదులే చేయకపోయి ఉండొచ్చులే పోయినసారి అట్నే ఆమెకి మాట లేదు ఈసారి కరెక్ట్ చేసుకుందాం అనుకునేలా అవరు. కాబట్టి సంజన గారికి అవకాశం ఉంది. దాని తర్వాత ప్లేస్ చూస్తే పోటాపోటీగా డేమాన్ పవన్ అండ్ బర్ని గారు వాళ్ళిద్దరు ఓటింగ్ అయితే పోటాపోటీగా ఉంది. మరి ఇప్పుడు రీతు ఎలిమినేట్ అయింది కాబట్టి డేమాన్ పక్కా టాప్ 5 అంటున్నారు. ఏమో రీతు ఫ్యాన్స్ ఏమనుకుంటారు. రీతు ఫ్యాన్స్ అండ్ తనుజ ఫ్యాన్స్ చాలా క్లోజ్. రీతు అండ్ తనుజ చాలా వరకు వాళ్ళ మధ్య బాండింగ్ ఉంది. అది మరి ఆ పరంగా రీతుకి సంబంధించిన ఓటింగ్ తనుజకి గనక కన్వర్ట్ అయ్యిందంటే చాలా టఫ్ అవుతుంది. తనుజని ఆపడం కష్టం అవుతుంది, తనే విన్నర్ అవుతుంది. అలా ఉంటుంది. మరి చూడాలి ఒకవేళ తనుజ మరి డేమాన్ పవన్కి వేస్తారా రీతు ఫ్యాన్స్ అంటే ఏమో వేయొచ్చు వేయకపోవచ్చు. డేమాన్ చేయబట్టికే మా రీతు టాప్ 5లోకి పోకుండా ఇలా వచ్చేసింది విని తిరిగిందని అనుకోవచ్చు వాళ్ళు. మరి కొంతమంది లేదు రీతు ఎట్లా వచ్చిందిగా కనీసం డేమాన్ అన్న టాప్ 5కి పంపిద్దామని కూడా అనుకోవచ్చు. ఇలా 2 రకాలుగా ఉంటుంది. అటు తనుజకి రీతుకున్న ఆ బాండింగ్ కావచ్చు, ఆ రిలేషన్ కావచ్చు, తనుజ రీతుకి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చింది కాబట్టి ఏమో రీతు ఫ్యాన్స్ ఒకవేళ రీతు ఫ్యాన్స్ కనుక మీరు చూస్తే మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? డేమాన్ పవన్కి ఓటేస్తారా, తనుజకు ఓటేస్తారా? రీతు ఫ్యాన్స్ కనుక తనుజకు గనక ఓటేసినట్టయితే ఇంకా తనుజ ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయే అంత ఓటింగ్ ఉంటుంది. ఆ రకంగా ఉంటుంది. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూడలేం. కానీ ఒకవేళ అలా రీతు ఉన్నటువంటి ఓటింగ్ అంతా తనుజకు గనక ఓటింగ్ కన్వర్ట్ అయితే డేమాన్ పవన్ కొంచెం కష్టమవుతుంది టాప్ 5 రావడానికి. సంజన గారు బర్ని గారే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అయితే నాకు అనిపిస్తుంది. చూడాలి ప్రస్తుతం సిచ్యువేషన్ అదంతా ఇక క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుంది. మనకి ఈరోజు ఇప్పుడు నేను పోల్ పెడతా. దాని ప్రకారం నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుంది, ఎలా మార్పు చెందుతుంది, రీతు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అంటే రేపు ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ నా పోల్ పెడతా. లేదంటే ఇవాళ పెట్టేస్తాలే, ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది కదా రీతు ఎలిమినేట్ అయినట్టు. కాబట్టి ఇప్పుడు పెట్టేస్తా 6 వరకు పెడతా పోలు. దాన్ని బట్టి కొంచెం అబ్జర్వ్ చేసుకో మిగతా వాళ్ళు కూడా పెట్టారా, ఇంకా పోల్స్ పెట్టారా లేదా, కొత్తగా ఫ్రెష్గా పెడితే అక్కడ ఎలా ఉంది అనేది అదంతా కూడా మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత ప్రకారం నా ఒపీనియన్ ప్రకారం నేను అనుకుంటుంది మాత్రం తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, సంజన గారు, బర్ని వీళ్ళ 5 టాప్ 5కి వస్తారని అనుకుంటున్నా. డేమాన్ రావాలంటే ఆ క్యాలిక్యులేషన్ కొంత మరి జరగాలి. సుమన్ శెట్టి గారికి అయితే అసలు నేను లాస్ట్ వీకే వెళ్ళిపోయే అతను మరి ఎందుకు జారు అర్థం కాలేదు, తెలియదు. కానీ కొంత యాక్టివ్ అయ్యి టాస్క్లో మాత్రం బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ చూడండి టాస్క్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు అండ్ కిచెన్ వర్క్లో కూడా బాగా అతను కటింగ్స్లో అంతా బాగా చేస్తాడు. అంతవరకు మరి చూడాలి ఏం జరుగుతుందో. నాకు తెలిసి టాప్ 5కి వీళ్ళ 5 వస్తారు. మరి మీరు ఎవరు టాప్ 5కి వస్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.